వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో విచారిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వల్లభనేని వంశీని ఇక్కడ గన్నవరం నుంచి కేసులో ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. కృష్ణలంక సంబంధించిన పిఎస్లో విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ ఎవరైతే గన్నవరం కార్యాలయం పైన దాడి కేసులో ఉన్నారో ఫిర్యాదుదారుడు అతన్ని ప్రలోభాలకి గురి చేయటము, బలవంతంగా అతని పైన ఒత్తిడి తీసుకురావటము ఇవన్నీ జరిగిన నేపథ్యంలోనే, బెదిరించటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలోనే అతను తనకు సంబంధం లేదని చెప్పినట్లు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా తీసుకువచ్చి ఇక్కడ విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే గన్నవరం టీడీపీపై దాడి, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈరోజు కొంతమంది నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన 31 మంది నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అదేవిధంగా మిగతా 5 సంబంధించిన నిందితులు కొంతమంది జైల్లో ఇప్పటికీ ఉన్నారు. వారికి సంబంధించి అందులో కొందరికి బెయిల్ వచ్చినట్లు మనకి తెలుస్తోంది. మొత్తం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తరువాత దీనికి సంబంధించి చాలామంది అటు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అయితే కింది స్థాయి కోర్టులోనే మీరు దీన్ని పరిష్కరించుకోవాలని, దీనిపైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో నిందితులు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కోర్టులో దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంలోనే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుతోటి సంబంధం లేదు, తాను ఆ సమయంలో అక్కడ లేనని చెప్పడం జరిగింది. ఈ విచారణ ఇరువురి వాదనలు విన్న తరువాత ఇదంతా బలవంతంగా చేయించారు అని ఒకవైపు ప్రభుత్వ న్యాయవాది వాదించడము, మరొక వైపు ఇందులో ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్, కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే నిందితులని గుర్తించామని, ఇందులో కొంతమందిని కూడా విచారించామని, వాళ్ళు ఇచ్చిన ఆధారాలు కూడా సేకరించినట్లు తెలిపారు. వీటన్నిటినీ తీసుకున్న నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈరోజు తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా తనకు సంబంధం లేదు అని చెప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల మీద సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ పిటిషన్ ఆధారంగానే ఈరోజు వంశీని అరెస్ట్ చేసి వంశీని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంకా విచారిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి స్టేట్మెంట్ని చాలా స్పష్టంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క అభియోగం ఏదైతే ఆయన మీద ఆరోపణలు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి వివరణ, దానికి సంబంధించిన ఆధారాలన్నీ వివరంగా రిమాండ్ రిపోర్ట్లో రాసిన తర్వాతే జడ్జి దాన్ని పరిశీలించి రిమాండ్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మాజీ ఎమ్మెల్యే పైన కేసు ఉన్న నేపథ్యంలో ఆయనే స్వయంగా నిందితుడిగా ఉండటము, ఈ కేసులో దాదాపు పూర్తి స్థాయిలో ఆయన వెనుక ఉండి చేశారు అనే ప్రధాన ఆరోపణలు రావడంతో మొదటి అరెస్టు వంశీతోటే జరిగిన నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి ప్రతి ఒక్క అభియోగానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్టు పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలన్నిటినీ ఒకసారి వాటితోటి క్రాస్ చెక్ చేసుకోవటము, మరొకసారి ఆ స్టేట్మెంటు తీసుకునేటప్పుడు వాటికి సంబంధించిన వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు విధించి ఆయన్ని ప్రశ్నలు సంధించి ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టి వాటిని క్రోడీకరించుకోవటం ఇవన్నీ ఉంటాయి. దానికి కొంత సమయం
సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో అక్కడ హైదరాబాద్లో నోటీసు ఇచ్చిన నేపథ్యంలో 24 గంటలు సమయం ఉంటుంది. రేపు తెల్లవారుజామున 6:30 గంటల వరకు లోపు కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు రాత్రే కోర్టులో పెట్టే వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకి కనబడుతుంది. మధ్యాహ్నం ఒకసారి లాయరు అదేవిధంగా వంశీ సతీమణి ఇద్దరు వెళ్ళి అక్కడ ఆయన పలకరించి వచ్చారు. అయితే మీడియాతో మాట్లాడిన సందర్భంలో వంశీ క్షేమంగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చిన పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న క్రమంలోనే నిబంధనలకి కట్టుబడే నోటీసు ఇవ్వటము, దాంట్లో స్పష్టంగా ఏ కేసుల్లో ఏ సెక్షన్లు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఇంటి వద్ద ఇచ్చిన తర్వాతే ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామనేటువంటిది పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఎవరైతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళ పిటిషన్లని డిస్మిస్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ప్రశాంత్. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.